నమస్తే, వెల్కమ్ టు ద స్పెషల్ డిబేట్. అఖండ భారతావనిని ఆవిష్కరించిన సర్దార్ పటేల్కి జాతి ఘన నివాళులర్పించింది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ఘనకీర్తిని దిగ్దిగంతాలకు చాటింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఆవిష్కరించిన పటేల్ ఐక్యతా విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనే అనైక్యత కొట్టొచ్చినట్లు కనిపించింది. మన దేశాన్ని పాలించిన ప్రధానులు, రాష్ట్రపతులు, మహానేతలు ఉన్న ఏ ఒక్కరూ పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కనిపించలేదు. ప్రధాని మోదీ సహా వేదిక పంచుకున్న ప్రముఖుల్లో గుజరాతీ డామినేషన్ కనిపించింది. దీంతో ఏక్తా దివస్ రోజున ఐక్యతామూర్తికి అర్పించిన ఘన నివాళి ఇదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు తెలుగు భాషపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివక్ష చూపింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిలాఫలకంపై తెలుగు భాషకు చోటు దక్కలేదు. తెలుగుతో పాటు కన్నడ భాషకు చోటు దక్కకపోవడంతో దక్షిణాది రాష్ట్రాల నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తోందని మండిపడుతున్నారు. దక్షిణాది నుంచి కేవలం తమిళ భాషకే చోటు దక్కగా అది కూడా తప్పుగా రాశారు. కావాలనే తెలుగు భాషను బీజేపీ పట్టించుకోవడం లేదని భాషా కోవిదులు ఆరోపిస్తున్నారు. ఇవాళ సమైక్య భారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్ల స్టాచ్యూ ఇది ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో యూనిటీ పాటించలేదు అనేది కొంతమంది చేస్తున్న ఆరోపణ. దీనిపై డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు గంగాధర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు వైజాగ్ స్టూడియో నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్. ముందుగా సుహాసిని గారు, ఈ కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే బీజేపీ నాయకులు పటేల్ను గుజరాత్కు చెందిన నాయకుడిగా మాత్రమే పరిగణిస్తున్నారా? సుహాసిని గారు. సుహాసిని గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? రైట్, సుహాసిని గారితో మరి కాసేపట్లో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, ఏ రకంగా చూస్తారు? బీజేపీ పటేల్ని ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూడాలా? అంటే 2019 ఎన్నికల వ్యూహంగానే దీన్ని పరిగణించాలా? ఇక్కడ మొట్టమొదటిగా ఉక్కు మనిషి, స్వతంత్ర సమరయోధులు, అఖండ భారతాన్ని 560 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసినటువంటి ఉక్కు మనిషి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఈ రోజున 143వ జయంతి సందర్భంగా ఆయనకి మనమందరం నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్నటువంటి బీజేపీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని అందరం మనం స్వాగతించాల్సిందే. ఈ రోజున ఏక్తా దివాస్ పేరుతో ఈ ఉక్కు మనిషి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తిగానే, అదేవిధంగా గుజరాత్కు సంబంధించినటువంటి లీడర్గానే, అదేవిధంగా బీజేపీకి ఓన్ చేసుకునేటువంటి ఇది బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఒక ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం, ఈ విధమైనటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు. ఏక్తా దివాస్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత స్వతంత్రం తర్వాత ఈ అఖండ భారతాన్ని ఏర్పాటు చేయటంలో ఆయన యొక్క శ్రమ, మొదటి ఉప ప్రధానిగా, కేంద్ర హోంమంత్రిగా ఆయన అనేక సంస్థానాలని అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమైనటువంటి, ఇప్పుడు నైజాం సంబంధించినటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం, ఇలాంటి అనేకమైనటువంటి మనకి భారతదేశంలో ఆయన గర్వించదగినటువంటి నాయకుడు. ఈ సందర్భంలో ఏక్తా దివాస్ అనే పేరుతో పెట్టి ఆ రోజున ఈ స్టాచ్యూ ఏర్పాటు చేయటం, ఆయనకి ఆ విధమైనటువంటి మనము నివాళులు అర్పించడం, ఆ గౌరవం ఇవ్వటం అనేది భారత ప్రజలందరి యొక్క బాధ్యత, అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు 182 మీటర్ల ఎత్తు, 597 అడుగుల విగ్రహం, ఇది ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం. కానీ మనం ఏక్తా దివాస్ రోజున ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నాము అనేటువంటిది ముఖ్యం. ఈ రోజున విభజించి పాలించాలనేటువంటి బ్రిటిష్ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఉండేటువంటి బీజేపీ ఈ రోజున ఏక్తా దివాస్ అని చెప్పడాన్ని చాలామంది
ఎవరు కూడా దీన్ని హర్షించలేని పరిస్థితి అనమాట. ఎందుకోసమనంటే వీళ్ళని రాష్ట్రాలని విభజించటము, మిగతా అదేవిధంగా విభజించి పాలించి ఒకవేళ కేంద్రం అనేటువంటిది బలంగా ఉండాలనేటువంటి కోరుకునే విధంగా బీజేపీ పాలన ఉంది ఈ రోజున. అదేవిధంగా ఈ స్టాచ్యూ ప్రారంభోత్సవంలో కూడా మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, దక్షిణాదికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా అక్కడ మొత్తము 10 భాషలకు సంబంధించినటువంటి ఆ స్టాచ్యూ దగ్గర 10 భాషలకు సంబంధించినటువంటి ఆ భాషల్లో రాసినటువంటి పరిస్థితులు తెలుగుకు స్థానం లేకపోవడం. తెలుగు అనేది భారతదేశంలో ఒక ప్రాచీన భాష. ఈ ప్రాచీనమైనటువంటి భాషకు తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తెలుగుకు సంబంధించినటువంటి పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఆ విధమైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీ ఈ రోజున వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, ఈ రోజున కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది కొన్ని విమర్శలు చేశారు. రైట్, కృష్ణాంజనేయులు గారు, బీజేపీ వెర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు వైజాగ్ స్టూడియో నుంచి. సుహాసిని ఆనంద్ గారు ఏం చెప్తారు? ఒక మహోన్నత వ్యక్తి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఒక రికార్డు నెలకొల్పారు, అతి ఎత్తైన విగ్రహం ప్రపంచంలోనే, అంతవరకు ఓకే. కానీ విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు, బీజేపీ చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు ఆరోపణలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. ఏం చెప్తారు? బీజేపీ నాయకులు పటేల్ను ఏ రకంగా చూస్తున్నారు? ఒక గుజరాత్కి సంబంధించిన నాయకుడుగానే మీరు పరిగణిస్తున్నారా? ఒక్క విషయం అందరం గుర్తుపెట్టుకోవాలండి. ఈ రోజు ఏదైతే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఉక్కు మనిషి విగ్రహాన్ని ప్రపంచ దేశంలోనే అతి ఎత్తున, అంటే 597 అడుగులు 182 మీటర్లు, అంటే అది మామూలు విషయం కాదు. మనవి ఒక వింతగా చెప్పుకునే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎత్తు. అంత ఎత్తైన విగ్రహాన్ని ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు మన దేశానికి ఒక్కసారి చూసే విధంగా, మన దేశం గర్వించే విధంగా మనం ఒక చోట ఏర్పాటు చేసుకున్నాం. అది ఫస్ట్ మనం అందరూ హర్షించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చాలా ఆమోదిస్తున్నారు, స్వాగతిస్తున్నారు కూడా. ఇక్కడ గుజరాతీలో గుజరాత్ వాసులని అని చెప్పి అన్న ఏదైతే మాట ఉందో అది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది. ఎందుకంటే ఇది నరేంద్ర మోదీ గారు 2010లోనే ఈ విగ్రహానికి శ్రీకారం చుట్టారు. అంటే అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది శ్రీకారం చుట్టారు. వారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారు. అప్పుడు మన రాష్ట్రంలో వాళ్ళలాగా కేంద్రంలో ఏది ఇవ్వట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని వాపోకుండా వారు వారి రాష్ట్రానికి ఏది చేయాలో అది చేశారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం గుజరాత్ కి మాత్రమే సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా వారి మాటల్లో స్ఫురిస్తోంది. అది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం అనుభవించే ఆనందం కన్నా ముందే కొన్ని స్వతంత్ర ఆస్థానాలు స్వతంత్ర శక్తులతో వారికి వారే పరిపాలించుకునే సమయంలో దగ్గర 565 ఆస్థానాల్ని మన దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ఘనత ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం ఒక గుజరాతీయుడు అని చూడడం అన్నది కరెక్ట్ కాదు. సుభాషిణి గారు, ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, ఈ కార్యక్రమం జరిగిన తీరును చూస్తే అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు బీజేపీ నాయకులనే మీరు ఇన్వైట్ చేశారు? ఎందుకు గుజరాత్కు సంబంధించిన ప్రముఖులనే మీరు ఇన్వైట్ చేశారు? దేశంలో అనేక మంది మాజీ ప్రధానులు ఉన్నారు, మాజీ రాష్ట్రపతులు ఉన్నారు, ఉపరాష్ట్రపతులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయకుండా ఎక్కడ కనిపించింది యూనిటీ దీనిలో, ఈ కార్యక్రమంలో? మీకు ఒక పక్కనేమో యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ కార్యక్రమం జరిగిన తీరు చూస్తే కనుక అక్కడ యూనిటీ ఏమీ కనిపించడం లేదు కదా. ఇక్కడ మనం చూడాల్సింది ఆ యూనిటీ ఇన్ స్ట్రెంగ్త్. అంటే మిగిలిన ప్రభుత్వం ఏదైతే ఉందో, యూపీఏ అయితే సర్దార్ గారినే స్టాచ్యూ చేసింది, మేము స్టాచ్యూ ఆఫ్ సర్దార్ చేశాం. అది వాళ్ళు చెయ్యలేని పని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ చేసిందో అప్పుడు తప్పకుండా వాళ్ళు ఆ విమర్శలు అంటూ వాళ్ళు చేయాలి అని అనిపిస్తుంది అనుకోండి, అది సహజం. కానీ ఈ రోజు మనం చూడాల్సింది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది చూడాలి. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం, అసలు అది మన భారతీయత.
ఎప్పుడైతే 562 ఆస్థానాలు దేశం మొత్తానికి సంబంధించింది ఆయన విలీనం చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పాటుపడింది దేశం మొత్తం యొక్క యూనిటీ కోసం. అది వారు గమనించాల్సిన విషయం. అంతే తప్ప ఇక్కడ ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాజకీయ పటేల్ అయితే మొత్తం దేశాన్ని అంతా సమైక్య రాగంలో నడిపించారు, చిన్న చిన్న సంస్థానాలను ఏకం చేశారు. కానీ ఇప్పుడు మీరు ఎందుకు ఏకం చేయలేకపోతున్నారు అందరినీ? ఎందుకు పార్షియాలిటీ? ఏకంగానే ఉన్నారండి. లేదండి, పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు? 10 భాషల్ని మాత్రమే మీరు ఇన్వాల్వ్ చేశారు, ఇంక్లూడ్ చేశారు శిలాఫలకం మీద. తెలుగును పట్టించుకుపోవడానికి కారణం ఏంటి? ఒకటండి, మనకిక్కడ సమైక్య భారతావని దృష్టిలో మనము ప్రపంచానికి చాటుతున్నాం. అది ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం మనం అక్కడ పెట్టామో అది ఒక జాతి సమైక్యత. అంటే వారు రైతులందరినీ ఏకతాటిపై నించిన ఘనత వారిది. అంతేకాకుండా వాళ్ళ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ తరపున మొట్టమొదటి ఈ స్వేచ్ఛా స్వాతంత్రంలో మొట్టమొదటి ఉప ప్రధాని. వారికి ఆ బాధ్యతలు ఇచ్చిందే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అండ్ అంతేకాకుండా శాంతి దూత అయిన మహాత్మా గాంధీ గారు. వారిద్దరూ చెప్పింది తూచా తప్పక పాటించిన మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇదంతా కూడా ఆ విధంగా చూసుకుంటే నరేంద్ర మోదీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి మన జాతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. కానీ అది వారు ఆ పార్టీ మనిషి ఈ పార్టీ మనిషి అని చూసుకుంటే ఇవాళ ఈ విధంగా జరగకపోయి ఉండేది. సుహాసిని గారు, మొత్తం మీద అన్ని పార్టీల్ని ఇన్వాల్వ్ చేయకపోవడం, అన్ని రాష్ట్రాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల వాళ్ళని ఇంక్లూడ్ చేయకపోవడం అనేది ఆరోపణలకు తావిస్తోన్న విషయం. గంగాధర్ గారు ఏం చెప్తారు? మీరు అప్పట్లో పటేల్ని విస్మరించారు, గాంధీ నెహ్రూ కుటుంబాలని మాత్రమే మీరు ఎంతకాలం మీకు టైం వారిని కీర్తించడానికే సరిపోయింది. కాబట్టి ఇప్పుడు మోదీ పటేల్ నామం అందుకున్నారు. పటేల్ని ఓన్ చేసుకోవడం ద్వారా గాంధీ నెహ్రూ కుటుంబాల చరిష్మాని తగ్గించాలి, కాంగ్రెస్ ముక్త్ భారత్లో భాగంగా ఇదంతా చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు హిస్టరీలో ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఓన్ చేసుకోవడానికి వాళ్ళకి అసలు ఐకాన్సే లేరు. వాళ్ళకి అసలు భారత స్వాతంత్ర సంగ్రామంతో సంబంధమే లేదు. వాళ్ళ ఐకాను సావర్కారు బ్రిటిష్ వాళ్ళ ముందు సాగిలపడ్డవాడు. బ్రిటిష్ వాళ్ళకి నన్ను వదిలిపెట్టండి బాబు, జైలు నుంచి నేను ఇంకేం ఏ కార్యక్రమాలు చేయను, ఏ పోరాటాలు చేయను అని చెప్పి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చి వచ్చినవాడు. అట్లాగే వాళ్ళ హెడ్గే వారు మొదట్లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ తోటి కొంత పరిచయాలు ఉండేవి. మొదట్లో వాళ్ళలో కొంతమంది మీద సమాచారం ఇచ్చి, బ్రిటిష్ వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళు పట్టుబట్టడానికి కారకుడైన వాడు. ఇవాళ వాళ్ళు భగత్ సింగ్ ఫోటో పెట్టుకుంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక బొట్టు పెట్టేసి భగత్ సింగ్ ఫోటో పెట్టుకుంటారు. ఎవరెవరికి ప్రాముఖ్యతనివ్వాలో వారి గురించి అందరికీ ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. అసలు వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వటం కాదు ముఖ్యం, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వటం కాదు ముఖ్యం. వాళ్ళు కొంతమంది ఐకాన్స్ కావాలి. ఐకాన్స్ని ఓన్ చేసుకునే క్రమంలో పటేల్ గారిని తీసుకొచ్చారు. అసలు పటేల్ ఆలోచన స్రవంతికి పటేల్ పని విధానానికి వీళ్ళ పని విధానానికి అసలు సంబంధమే లేదు. పటేల్ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ యూనిటీ. దీస్ పీపుల్ ఆర్ ఐకాన్స్ ఆఫ్ డిస్యూనిటీ. వీళ్ళు దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్యూనిటీ. దేశంలో అనైక్యతని అరాచకాన్ని ప్రబలింపజేసే వాళ్ళు వీళ్ళ ఫిలాసఫీ. పటేల్ ఫిలాసఫీ ఈ యూనిటీ ఫిలాసఫీ. ఈ వాజ్ ఐకాన్ ఆఫ్ యూనిటీ. 566 సంస్థానాలని ఏకం చేసి, ముఖ్యంగా ఆయన ఎలాంటి త్యాగానికైనా జాతి సమైక్యత కోసం ఒక నిమిషం ఉండండి ప్లీజ్ ఉండండి. ఆ సంస్థానాలని విలీనం చేసే క్రమంలో ఆయన ఎలాంటి చివరి హైదరాబాదు జునాగఢ్ చాలా సమస్య కూర్చున్నప్పుడు హైదరాబాదు దేశం నడిబొడ్డున ఉంది. దేశం నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయటం కోసం అవసరమైతే కొంత కాశ్మీర్లో కొంత భాగాన్ని వదలటానికి కూడా సిద్ధమవ్వాలని మాట్లాడినటువంటి అంత విజనరీ ఆయన. అటువంటి విజనరీని వీళ్ళు ఇవాళ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో పెడుతున్నారు. సరే, విగ్రహాలు పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళ ఐడియాలజీని ఫాలో అవ్వాలా, వాళ్ళ ఫిలాసఫీని, వాళ్ళ ఆశయాల్ని ఫాలో అవ్వాలా. ఇవాళ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ తయారై వచ్చింది? చైనాలో తయారు చేసుకొచ్చారు. ఇదో దౌర్భాగ్యం. చైనాలో తయారు వచ్చినటువంటి విగ్రహం, అది పెద్ద 600 అడుగుల విగ్రహం
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే డబుల్ హైట్ ఉన్నటువంటి విగ్రహం అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ చైనాలో తయారు వచ్చింది. మేక్ ఇన్ ఇండియా ఏమైంది? మేక్ ఇన్ ఇండియా ఏమైంది? తర్వాత కనీసం అఫీషియల్ లాంగ్వేజెస్ 14 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రతి నోట్ మీద మీరు మన కరెన్సీ నోట్ల మీద ఉంటాయి చూడండి. కనీసం 14 అఫీషియల్ లాంగ్వేజెస్కైనా అక్కడ చోటు ఉండొద్దా? మీరు పెట్టదలుచుకున్నప్పుడు ఒకటో రెండో ఒకటే పెట్టండి లాంగ్వేజ్ పోని, కానీ పెట్టినప్పుడు 14 అఫీషియల్ లాంగ్వేజెస్కి ఎందుకు చోట్లేదు? ఇక్కడ వీళ్ళ యాటిట్యూడ్ అంతా కూడా, వ్యవహార శైలి అంతా కూడా ఒక పారాడాక్స్ అండి. ఓ పక్కన యూనిటీ అని చెప్తారు, డిస్యూనిటీ చేస్తారు. వీళ్ళకి కావాల్సింది వాళ్ళ చెప్పుకోవటానికి ఏమి ఐకాన్స్ లేరు కాబట్టి, వాళ్ళ సోకాల్డ్ ఐకాన్స్ అందరూ కూడా ఇద్దరు కూడా జాతి ద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైనటువంటి కాంగ్రెస్ 7 సంవత్సరాల పాటు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తారు వల్లభాయ్ పటేల్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి, స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి గాంధీ, నెహ్రూ, పటేల్, ఈ ముగ్గురు ట్రయో. స్వతంత్రంతో ఈయన ముగ్గురిని విడదీసి చూడటానికి వీల్లేదు. అటువంటి వాళ్ళల్లో ఒకళ్ళని పక్కకు లాగేసి మేము ఓన్ చేసుకుంటామనే పద్ధతుల్లో వ్యవహారం చేస్తున్నారు. రైట్. మొత్తం మీద చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మోదీ ఎందుకు పటేల్ విగ్రహావిష్కరణను ఎందుకు ఒక వ్యూహంగా చేసుకుంటున్నారా 2019 ఎన్నికలకు అనే దానిపై విశ్లేషణ కొనసాగుతుంది. చిన్న బ్రేక్ తర్వాత స్టేట్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఇవాళ పటేల్ జయంతి మాత్రమే కాదు, ఇందిరాగాంధీ వర్ధంతి కూడా. ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం ఇందిరాగాంధీ వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు, నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ వర్ధంతిని మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయే విధంగా ఈరోజు పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గంగాధర్ గారు, మొత్తం మీద గాంధీ, నెహ్రూ కుటుంబాలని ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా, లేకపోతే చరిష్మాని తగ్గించేలా చేసే పనిలో భాగంగా దీన్ని చూస్తారా మీరు? ఇప్పుడు చరిత్రని చెరిపేయటం ఎవరికీ సాధ్యం కాదండి, ఎంత పెద్ద మోడీలకైనా సాధ్యం కాదు అది. ఇవాళ ఇందిరాగాంధీ గారి వర్ధంతి, 34వ వర్ధంతి, పటేల్ గారి జయంతి అక్టోబర్ 31 అనేది. ఇద్దరూ కూడా దేశ సమైక్యత కోసం త్యాగాలు చేసిన వాళ్ళే. విచిత్రం చూడండి, దేశ సమైక్యత కోసం ఎంతో త్యాగాలు చేసిన పటేల్ దేశ సమైక్యత కోసం ప్రాణాలే అర్పించినటువంటి ఇందిరాగాంధీ. ఇద్దరూ ఉక్కు మనుషుల్లాగా కీర్తించబడ్డ వాళ్ళే. ఉక్కు మహిళ అన్నారు ఆమెని, ఆయన ఉక్కు మనిషి అన్నారు ఆయన్ని. ఉక్కు మహిళ స్వయంగా దుర్గాదేవి అవతారంగా కూడా కీర్తించారు. వాజ్పేయి గారు అన్నారు, దుర్గామాగా కీర్తించారు 72లో బంగ్లాదేశ్ విముక్తి తర్వాత. సో వాళ్ళ చరిత్రని చెరిపేస్తే చెరిగిపోయేవి కావు, ప్రజల మనసుల్లో పదిలంగా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది, ప్రజలు కొనసాగిస్తారండి. చరిత్ర మాపేయటం అనేది సాధ్యమయ్యేది కాదు. సో వాళ్ళకు ఉంటుంది కుత్సితమైన మనస్తత్వం మాత్రం ఖచ్చితంగా ఉంది. కుత్సితమైన మనస్తత్వం లేకపోతే ఇంతమంది స్టాల్వార్డ్స్ ఉన్నారు. ఇంకా మీరు అన్నట్టు మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉపరాష్ట్రపతులు ఉన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రుల్ని ఇన్వైట్ చేయొచ్చు. మీరు నిజంగా యూనిటీ కోసమే అయితే, మీరు నిజంగా యూనిటీని కోరుకుంటే, మీ స్వార్థం కాకుండా దాన్ని ఒక మీ గొప్పతనంగా మీ ఘనకార్యంగా చూపించుకొని రేపు ఎన్నికల కోసం, ప్రతిదీ ఎన్నికలు, రాముడిని కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకునే వాళ్ళకి ఇంకా పటేల్ విగ్రహాన్ని ఎన్నికలకు ఉపయోగించుకోవడంలో ఆశ్చర్యం ఉంది. వాళ్ళకి ఎవరు అడ్డొస్తారు? ఎన్నికల కోసమే చేసే కార్యక్రమం. లేని చరిత్రలో లేని స్థానాన్ని సృష్టించుకోవడం కోసం పడేటటువంటి తాపత్రయం. ఆ తాపత్రయంలో భాగంగా వాళ్ళు ఇవాళ అనేక తప్పులు, స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఇట్స్ అంత డిస్యూనిటీ ఎఫ్ఐఆర్గా చేసి పెట్టారు. డిస్యూనిటీ ఎఫ్ఐఆర్ ఏంటంటే ఇప్పుడు 14, నేను ఇంతకుముందు చెప్పిన 14 అఫీషియల్ లాంగ్వేజెస్. దేశంలోనే 3వ అతిపెద్ద భాష హిందీ, తమిళం తర్వాత 3వ అతిపెద్ద భాష తెలుగు. ప్రాచీన భాష, అతి ప్రాచీనమైనటువంటి భాష. ఆ భాషకి స్థానం లేదంటే వివక్ష కాకపోతే ఏంటి? సుహాసిని గారు, ఒకవైపు ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు ఇచ్చారు, వాటిని నెరవేర్చలేని పరిస్థితి. ఇప్పటికే కూడా కేంద్రంపై చాలా గుర్రుగా ఉన్నారు ఏపీ ప్రజలంతా. ఈ నేపథ్యంలో ఎందుకు తెలుగును నెగ్లెక్ట్ చేశారు? ఈ చర్యను ఎలా సమర్థించుకుంటుంది బీజేపీ?
తెలుగుని నెగ్లెక్ట్ చేయడం అనేది ఏమీ లేదు. ఒక పక్కన అంత పెద్ద ఎత్తు విగ్రహం అక్కడ తయారు అక్కడ ఎందుకు లేదు? అక్కడ తెలుగు లేకపోతే తెలుగు లేదు కదా. ప్రభుత్వం నుంచి తెలుగు భాషలో ఎందుకు లేదు? ప్రభుత్వం నుంచి వాళ్ళ వెంపు అక్కడ జరుగుతున్న విషయం పైన ఒక అవగాహన ఉంది. అది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాష అక్కడ లేదన్న విషయం, ప్రతి విషయాన్ని వీళ్ళు భవిష్యవాణిలో ముందే తెలుసుకునే ఈ ప్రభుత్వం ఈ ఒక్క విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయింది? అప్పుడే కనుక వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంటే తప్పకుండా తెలుగు కూడా పెట్టేవాళ్ళు కదా. ఈ రోజు చేయకపోతే మీకు తెలీదా? పాయింట్అవుట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీకి దేశంలో అతి మూడో పెద్ద భాష తెలుగు అనే సంగతి తెలీదా? ప్రతి విషయాన్ని మీకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ బాగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. మీరు ఇక్కడ మాట్లాడే అర్హత కూడా లేదు, మీకు మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. సుహాసిని గారు పాజిటివ్ గా మాట్లాడాలి. సుహాసిని గారు దేశాలన్నీ కూడా మన దేశం ఎంపీ ఈ రోజు చూస్తుంటే కేవలం ఇక్కడ ప్రతి విషయాన్ని రాజకీయంగా మన దేశంలో ఇవాళ విదేశాలకు పోయి మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా డబ్బు కొట్టేస్తారు. ఇక్కడేమో ఆ విగ్రహం తయారై వచ్చింది చైనాలో. 3,000 కోట్లు పెట్టి తయారు చేసినటువంటి విగ్రహం చైనాలో తయారయ్యండి. చేత కాకపోతే దాని వెనకాలన్నవా అలా చేశారు. చూడండి, అందలి ద్రాక్ష పళ్ళు పుల్లనా. మీరు అలాంటి మాటలు మాట్లాడకండి. తెలుగు సామెతలు చెప్పకండి, తెలుగు సామెతలు చెప్పకండి. తెలుగు భాషకు స్థానం ఇవ్వడానికి మీకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తెలుగు భాష మాట్లాడే అర్హత లేదు, తెలుగు భాష మీద సామెతలు చెప్పే అర్హత లేదు మీకు. తెలుగు భాష టైం తక్కువగా ఉంది. సుహాసిని గారు, మొత్తం మీద అవగాహన రాహిత్యంతో చేశారా లేకపోతే అహంకార ధోరణితో చేశారా? తెలుగుపై వివక్ష చూపడం అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం. కృష్ణాంజనేయులు గారు ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, ఇందాక సుహాసిని గారు చెప్పారు, ఎవరైతే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్కు పరిమితం చేయొద్దని. గుజరాత్కు పరిమితం చేసినటువంటి పార్టీ బీజేపీ ఈ రోజున. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు గుజరాత్కు సంబంధించినటువంటి నేతగానే ఆయన ప్రతిబింబించే విధంగా ఈ రోజున వ్యవహరించినటువంటి తీరు అర్థమవుతూనే ఉంది. ఇది వాళ్ళ తప్పు. ఇది ప్రత్యేకంగా తెలుగుని విస్మరించడం అంటే ఇది విస్మరించటము, వివక్ష చూపించడం అండి. ఇది దీంట్లో తెలుగు సంబంధించి వాళ్ళు మర్చిపోవడం కాదు, ఇంకోటి కాదు. సుహాసిని గారు ఏం చెబుతారు? ప్రభుత్వం తెలుసుకొని ముందే అడగాలట. ఏమిటిది? కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయనేటువంటి తెలియదా? ఒక ప్రాచీన భాషగా ఉన్నటువంటి తెలుగుని వీళ్ళు ఈ రోజున మర్చిపోవటం అనేటువంటిది కానే కాదండి. తెలుగు ప్రజలన్నా సీమాంధ్ర ప్రజలన్నా కానీ బీజేపీకి వివక్షతో కూడినటువంటి ఒక కక్ష ఉంది ఈ రోజున. ఖచ్చితంగా వాళ్ళు కక్షపూరితమైనటువంటి వైఖరితో సీమాంధ్ర ప్రజల పట్ల ఈ రోజున వ్యవహరిస్తున్న తీరు అర్థమవుతూనే ఉంది. ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఈ రోజున బీజేపీ కుట్రపూరితంగా సీమాంధ్ర ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం ఇది. దాంట్లో భాగంగానే ఈ రోజున తెలుగుని ప్రత్యేకంగా విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ రోజున దీన్ని నేషనల్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఆ విధమైనటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్గా ఏర్పాటు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర అన్ని భాషలు ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అన్ని భాషలకు సంబంధించినటువంటి అన్ని ఆ వివరాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకు విస్మరించారంటే ఇది మర్చిపోవటం కాదు, ఇంకోటి కాదు, వివక్ష. తెలుగు పట్ల వివక్ష, తెలుగు ప్రజల పట్ల వివక్ష, సీమాంధ్ర ప్రజల పట్ల వివక్ష. ఇది రాజకీయ వివక్షతో కూడుకున్నటువంటి అంశం. ఇది సీమాంధ్రకు సంబంధించినటువంటి ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి పునరాలోచించుకోండి. మీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అధిష్టాన వైపు నుంచి కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని దయచేసి సుహాసిని గారు సమర్థించొద్దు. మీరు ఇలాంటి తప్పులు మీరు ఎత్తి చూపండి, మీరు ప్రజల తరపున మాట్లాడండి. లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని సీమాంధ్ర ప్రజలు క్షమించబోరు. ఆ విషయాన్ని మీరు సుహాసిని గారు దయచేసి అర్థం చేసుకోండి. రైట్, సుహాసిని గారు కంక్లూడ్ చేసి మనం వీళ్ళిక్కడ అంటున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ని గుజరాతీలకే చేసేసామని. అసలు ఒరిజినల్ గా ఆయన గుజరాతీ. 1917 లోనే ఆయన అక్కడ లాయర్ విద్య చేశారు. 22 నుంచి 27 వరకు ఒక మున్సిపల్ ప్రెసిడెంట్ గా ఆయన అక్కడ ఎన్నికయ్యి, ఒక విషయం అండి, 22 నుంచి 27 వరకు మున్సిపల్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయబడి అక్కడ స్వచ్ఛ భారత్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి తన స్వతంత్ర ఆలోచనలతో ముందుగా గుజరాత్ ని ముందడుగుగా నడిపించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. గుజరాత్ నాయకుడిగా చూపించాలనుకుంటున్నారా మీరు బీజేపీ నాయకులు? రైట్, మనకి సమయం తక్కువగా ఉంది. సుహాసిని గారు, ఏదేమైనా గుజరాత్ లో పుట్టిన సమైక్య భారతావనికి
కంకణం కట్టుకుని నడుం బిగించిన ఉక్కు మనిషి కాబట్టే ఈ రోజు ప్రపంచమే కాదు అన్ని దేశాలు వారికి చూస్తున్నాయి. వీళ్ళ వారు అవగాహన చేసిన రాహిత్యం పనికి కాదండి. హర్షించండి. సుహాసిని గారు. వారి 500 వీళ్ళ అవగాహన మీరు రాహిత్యం- ఆయన చేసిన అవగాహన పని రాహిత్యంతో అదే పాటు కాదు. అహంకారం వారు కూడా ఉంది. మొత్తం అవగాహన రాహిత్యం కూడా ఉంది. ఎందుకంటే రైతులందరినీ వీళ్ళకి ఒక్క చరిత్ర తాటిపైకి తెలియదు. తీసుకొచ్చిన మనిషి అండి చరిత్ర ఆయన. తెలియదు. మీరు Right. కొంచెం ఆయన గురించి Right. తెలుసుకోండి. Right. Thank you. ఆయన కేవలం గుజరాత్ కే చేశారు అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఆయన పరిమితం మొత్తం చేస్తున్నారు దేశానికి అది. చేశారు. అందరి మీరు రైతులు ఒక చేస్తున్నారు. తాటిపైకి మీరు తీసుకొచ్చారు. చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఒక సుహాసిని గొప్ప గారు గొప్ప అండ్ గొప్ప గంగాధర్ గారు, గొప్ప కృష్ణాంజనేయులు గొప్ప గారు. మాత్రమే. ఏది ఏమైనా కూడా గుజరాత్కు పరిమితం మాత్రమే. చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఒక గొప్ప యోధుడిని మీరు గుజరాత్ కు పరిమితం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఏక్తా దివస్ రోజున ఐక్యతామూర్తికి అర్పించిన ఘన నివాళి ఇదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎత్తైన విగ్రహాలు పెట్టడం తప్పు కాదు, అంతకంటే ఎత్తైన మహోన్నత వ్యక్తుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ నాయకులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి AP 24/7 న్యూస్ ఈజ్ మూమెంట్.